వ్యూవర్స్, భారతదేశంలో పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ కథానాయిక, హీరోయిన్, 4 జాతీయ అవార్డులు పొంది, 4 ఫిలింఫేర్ అవార్డులు పొంది, కేంద్ర ప్రభుత్వంతో పద్మశ్రీ అవార్డు కూడా పొందిన కథానాయకురాలు, హీరోయిన్ కంగనా. మీ అందరికీ తెలుసు, చాలా ఉత్తమమైన హీరోయిన్గా మనందరం చూసాం. కంగనా రనౌత్. ఈ కంగనా రనౌత్ అనే ఈ పేరు ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ఈ రోజే కాదు, గత 10 సంవత్సరాలుగా ఆమె పేరు చర్చనీయాంశంగా ఉంది. హీరోయిన్గా చర్చనీయాంశంగా ఉంది. ఆమె చేసే కామెంట్స్, వివాదాస్పద కామెంట్స్, రైతుల ఉద్యమం సందర్భంలో, ఢిల్లీలో జరిగినటువంటి ఇతరత్ర కార్యక్రమాల సందర్భంలో, నిన్నటికి నిన్న ఢిల్లీలో విద్యార్థి యువతరం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ నేపథ్యంలో విద్యార్థి యువతరం చేసిన ఉద్యమం పట్ల, జంజీ తరం పట్ల ఆమె చేసిన కామెంట్స్ తీవ్రమైన చర్చకి, వివాదానికి కారణం. హిమాచల్ ప్రదేశ్ చాలా అందమైన రాష్ట్రం, ఆ పేరులోనే ఉంది హిమ. అట్లాంటి అందమైన రాష్ట్రంలో ఓ 40 ఏళ్ల కిందట పుట్టిన హీరోయిన్. ఆమె కుటుంబ నేపథ్యం చూస్తే చాలా రిచ్. తాత, తండ్రి, తల్లి రాజకీయ నేపథ్యం ఉన్నది, ఐఏఎస్ల నేపథ్యం ఉన్నది, టీచింగ్ నేపథ్యం ఉన్నది, వ్యాపారం నేపథ్యం ఉన్నది. ఇన్ని నేపథ్యాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి నిజంగా చాలా గొప్పగా ఎదగవచ్చు. ఆమె అర్థంలో గొప్పగానే ఎదిగింది. కానీ సమాజము చూసే ఒక పద్ధతి ఉంటుంది, సమాజం ఆలోచించే ఒక పద్ధతి ఉంటుంది. ఆమె కళాకారురాలు, హీరోయిన్ గనక, కళారంగంలో పనిచేసింది గనక, ఆ కళారంగంలో పనిచేసిన వ్యక్తులకి ఎంత హృదయం ఉండాలి, ఎంత గొప్ప భావన ఉండాలి, ఆలోచన ఉండాలి, ప్రతిదాని పట్ల సున్నితంగా స్పందించే లక్షణం ఉండాలి కదా. ఆమె 40 ఏళ్ల వయసులో పద్మశ్రీ అవార్డు తీసుకున్నదంటే చిన్న విషయం కాదు. నిజంగా కంగనా రనౌత్ అనే ఈ పేరు నాకు తెలియదు. అంటే నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, ముఖ్యంగా హిందీ నాకు అసలు అర్థం కాదు కనుక హిందీ సినిమాలు చూడను. ఒక సందర్భంలో ప్రముఖ రచయిత, దళిత రచయిత, దళిత మహిళా రచయిత, యూనివర్సిటీ ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి, మీరు ఆ పేరు విని ఉంటారు. నేను ఆత్మీయంగా అక్క అని పిలుస్తాను. చల్లపల్లి స్వరూపరాణి గారు ఒకసారి ఫేస్బుక్లో ఒక రైటప్ రాశారు. ఆ ఫేస్బుక్ రైటప్ చూశాను నేను. ఏ సందర్భం అనేది నాకు ఇప్పుడు గుర్తుకు రావటం లేదు. ఆ రైటప్లో ఆమె ఏం రాసిందంటే, ఈ అమ్మాయి ముఖం చూస్తే ఎంత అందంగా ఉన్నది, ముచ్చటేసి అందంగా ఉన్నది అని రాసి, ఇంత అందమైన అమ్మాయి మెదడులో ఇలాంటి వ్యతిరేకమైన భావాలు, కుళ్ళు భావాలు ఉన్నాయేమిటి అని ఆమె ప్రశ్న వేసుకున్నది. నిజమే. అప్పుడు నేను ఎవరు ఈమె కంగనా రనౌత్ అనే విషయాన్ని నేను సెర్చ్ చేయటం మొదలుపెట్టాను. అప్పుడు మా పిల్లల్ని అడిగితే చెప్పారు ఆమె ప్రముఖ హీరోయిన్ అని. అప్పుడు నాకు ఒక సినిమా చూపించారు. ఆ సినిమా మణికర్ణిక, అంటే ఝాన్సీ లక్ష్మీబాయి నేపథ్యంగా వచ్చినటువంటి సినిమా అది. ఆ సినిమా చూసి చాలా అబ్బురపడ్డాను. ఆమె చేసిన యుద్ధ విన్యాసం, నటన సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. ఇంత చిన్న వయసులో ఇంత నటన, ఇంత అద్భుతంగా నటించింది అని అనుకున్నాను. అప్పటి నుంచి ఇక ఆమె రాజకీయ ప్రవేశం జరిగింది కనుక న్యూస్లో నిరంతరం వార్తల్లో ఉంటుంది, చూస్తూ ఉన్నాను. ఇంత మంచి నటి నిజంగా సినిమా రంగంలో ఏం చూస్తారండి? అందం చూస్తారు. వారి పారామీటర్కు తగిన పద్ధతిలో ఉండాలని చూస్తారు. ఆ ప్రకారం ఆమె అద్భుతంగా సరిపోతుంది. ఇక నేను అందం అంటే స్వరూపరాణి అక్క చెప్పిన విషయమైనా, నేను చెప్తున్న విషయమైనా, బాహ్య అందం గురించి మాత్రమే మాట్లాడటం. మేము ఎప్పుడైనా అంతర్ సౌందర్యం గురించి కూడా మాట్లాడతాం. గురజాడ అప్పారావు ఎప్పుడో 100 సంవత్సరాల కిందట చెప్పాడు, అంతర్ సౌందర్యం చాలా ముఖ్యము, బయటికి కనిపించే నగలు నట్ర ఇవి కావు అన్నాడు ఆయన. కనుక మీ బయటికి కనిపించే అందం చూసుకున్నప్పుడు అంతర్గతంగా ఉండే ఆమె ఆలోచనలు చాలా భయంకరంగా ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. ఎంత భయంకరంగా అంటే చూడండి, జంజీ ఉద్యమం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆమె స్పందన చూస్తే మనకు అర్థమవుతుంది. నా జీవితంలో ఇంత అందవిహీనమైన, అసహ్యకరమైన దృశ్యాలు ఒకే చోట చూడలేదు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది ఈ మాటలు? ఢిల్లీ నగర వీధుల్లో 20 లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయితే ఆ 22 లక్షల మంది విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. కుటుంబాలు వేదనతో ఉన్నాయి. అలాంటి కుటుంబాలకి సాంత్వన చేకూర్చే విధంగా, వాళ్ళకు మద్దతుగా ఉండడానికి ఒక 5 లక్షల మంది వచ్చి తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉంటే, ఆ పిల్లల జీవితాలు ఎలా అని ఆలోచించి రోడ్డు మీదకి వచ్చిన విద్యార్థి యువతరాన్ని ఉద్దేశించి ఈమె మాట్లాడిన మాటలు. జంజీ రీల్స్ చూస్తే వాంతి వస్తుంది అంటుంది ఆమె. చూడటానికి కూడా అక్కడి యూత్ కాక్రోచ్ లాగే ఉన్నారు అంటుంది. నిజమే కదా, మనం అందం గురించి మాట్లాడుతున్నాం. ఆమె చాలా అందంగా ఉంది అని కొంత సహజంగా అహంకారం కూడా ఉండి ఉండవచ్చు. కాక్రోచ్ చాలా చిన్న చూపుతో ఉండే ఒక కీటకం, చిన్న చూపు చూసేది. దేన్నైనా చిన్న చూపు చూడకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రపంచంలో వీళ్ళందరూ చిన్న చూపు చూసే మనుషులు, అంటరాని వాళ్ళు, ఊరికి దూరంగా ఉండే మనుషులు అద్భుతాలు సృష్టిస్తారు ఎప్పుడో ఒకసారి. తక్కువ చూడబడే పక్షులు, కాకి
తక్కువ చూడబడే పక్షి, గబ్బిలం తక్కువ చూడబడే పక్షి. అదే కాక్రోచ్ ఒంటింట్లోకి వస్తే అందరూ చీపురు బట్టి దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి కాక్రోచ్ ఇవాళ విప్లవాన్ని సృష్టిస్తుంది దేశంలో, చర్చకు దారితీసి. కనుక కాక్రోచుల్లాగే ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు అని మాట్లాడుతుంది. నిరసనలు చేస్తున్న గర్ల్స్ అందవిహీనంగా ఉన్నారు, వారు అసంఖ్యాక శారీరక సంబంధాలు కోరుకునేవారు అని మాట్లాడుతుంది ఆమె. ఒక సినిమా నటి, పద్మశ్రీ అవార్డీ, లోక్సభలో సభ్యురాలు భారతదేశంలో ఇలా మాట్లాడొచ్చా తన తోటి స్త్రీల పట్ల? ఎంపీ కానంత వరకు మీరు నటించిన నటన ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఫ్యాషన్ సినిమాలో మీ నటన ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే విపరీత శారీరక సంబంధాలు, అసంఖ్యాక శారీరక సంబంధాలు, అందవిహీనం అనే మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఒక స్త్రీల పట్ల లేదా తోటి మనుషుల పట్ల ఎవరు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు. కనీస మర్యాద ఉన్న చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ మీరు ఒక బాధ్యత కలిగిన రాజ్యాంగ పదవిలో ఉండి ఇలా మాట్లాడుతున్నారు. మీకా పద్మశ్రీ వచ్చింది అని ప్రశ్నార్థకం వేసుకునే పరిస్థితి. పద్మశ్రీ అవార్డు అంటే ఈ సమాజం, ఈ దేశం ఎంతగానో గుర్తించి మీరు ఆ స్థాయికి ఎదిగారు అని ఇస్తుంది. ఆ అవార్డు వచ్చిన తర్వాత నేను ఫిలింఫేర్ అవార్డుల గురించి, జాతీయ అవార్డుల, సినిమా అవార్డుల గురించి కూడా మాట్లాడాను. పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళు మానసికంగా ఎదిగిన వారని, ఆలోచనలో ఎదిగిన వారని, వయసులో ఎదిగిన వారని, మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళని, ప్రతి విషయాన్ని కార్యకారణ సంబంధంతో చూస్తారని, అలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవార్డు ఇస్తారని ఇప్పటి వరకు నేను విన్నాను, కన్నాను, చదివాను. కానీ మీరు మాత్రం ఇలా మాట్లాడటం అనేది భారతదేశానికి అందం గురించి మాట్లాడటం, ఆ మనుషుల వైయక్తిక జీవితంలోకి ప్రవేశించి మాట్లాడటం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఫ్యాషన్ సినిమాలో మీరు అట్లా ఎందుకు నటించారు అని అంటే ఏం ప్రశ్న చెప్తారు? ఏదో ఒక సినిమాలో నటిస్తూ మీ శరీరం మీద ఉన్న వస్త్రాలన్నీ అలా ఊడిపోతాయి. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియని ఒకానొక పాత్రలో మీరు నటించారు. అలా నటించడం గురించి మీరు మాట్లాడితే ఎలా ఉంటుంది? అంటే మీరు ఏమంటారు? ఒక పాత్రలో ఒదిగిపోయి నటించానంటారు. నిజమే, అది ఒక పాత్ర. కానీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు మీరు? మీరు నటించిన చాలా సినిమాల్లో ఒక రకంగా చూస్తే ఒక పురుషుడికి ఉండే రెండో స్త్రీ పాత్రలు నటించారు. దాని గురించి కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది? కనుక ఈ దేశంలో విద్యార్థి యువతరం రోడ్ల మీదకి వచ్చి చేసిన పోరాటం అది వారి వైయక్తిక పోరాటం కాదు, వారి జీవితం కోసం చేసే పోరాటం కాదు. ఇవాళ మీరు ఇన్ని కామెంట్లు చేసి, ఇంత వివాదాస్పదమైన చర్చ చేసి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇవాళ ఎంపీ అయ్యారు, రేపు మంత్రి అవుతారు, తర్వాత ఏమవుతారో తెలియదు. కనుక గ్యాంగ్స్టర్ సినిమా నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్లో మీరు అడుగుపెట్టి మీ సినిమా ప్రస్థానం ఎలా జరిగిందో ఆ సినిమా ప్రస్థానం అంతా కొన్ని కోట్ల మంది ఈ విద్యార్థి యువతరమే ఆ సినిమాని చూసి మీకు డబ్బులు వచ్చే విధంగా, ఆ సినిమాని ఆదరించి మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. వారు చేస్తున్న పోరాటం పట్ల మీ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, తప్పనిసరిగా మీకు హక్కు ఉంది రాజ్యాంగం ప్రకారం. కానీ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు కూడా సంస్కారంగా వ్యక్తం చేయాలని ఒక పద్ధతి ఉంటుంది. ఐడియాలజీ మీద మీరు చర్చ పెట్టండి, వాళ్ళు ఇస్తున్న నినాదాల మీద చర్చ పెట్టండి, అందులో న్యాయాన్యాయం మీద చర్చ పెట్టండి. కానీ వ్యక్తుల అందం మీద, వాళ్ళు చేసే పనుల మీద చర్చ పెడితే రేపు మీరు ఏమంటారో తెలుసా? మా క్వార్టర్ ముందు, మా ఇంటి ముందు రోడ్లు ఊడిసే ఒక స్త్రీ అందవిహీనంగా ఉంది, మురికితో ఉంది అని అంటారు మీరు. అంటే శ్రమని కూడా గౌరవించే కనీస సంస్కారం లేని మనిషిగా ఈ సమాజం మిమ్మల్ని భావించే రోజు ఒకటి వస్తుంది. అందుకే దయచేసి మీ నటన గొప్పది, మీరు వచ్చిన నేపథ్యం, మీ కుటుంబ నేపథ్యం గొప్పది. కానీ మీ వ్యాఖ్యలు గొప్పగా లేకపోతే మీ కుటుంబానికి కలంకమే కాదు, సమాజంలో మీరు ఇవాళ లోక్సభ సభ్యురాలు గనక సమాజానికే కలంకం వచ్చే ఒకానొక స్థితి వస్తుంది. దయచేసి ఆలోచించండి. ఆ పిల్లలు ఎందుకు ఆరాట పడుతున్నారు, ఎందుకు పోరాటం చేస్తున్నారు? అలా ఆలోచించకపోతే చరిత్రలో చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఒక ముస్సోలిని, ఒక హిట్లర్, ఇలా చరిత్ర గర్భంలో కలిసిపోయిన వాళ్ళని చూసాం మనం ప్రపంచంలో. ఒకానొక సందర్భంలో కలంక చరిత్రతో మిగిలిపోకూడదని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే కంగనా అద్భుతమైన కళాకారిణి, అద్భుతమైన కథానాయిక, నటన సామర్థ్యం ఉన్న వ్యక్తి గనక ఆమె చరిత్రలో మంచిగా నిలబడాలి, చరిత్రలో గొప్పగా ఉండాలి. ఎవరెంత గొప్పగా ఝాన్సీ లక్ష్మీబాయి దేశం కోసం త్యాగం చేసిన పాత్రలో ఒదిగిన మీరు అంతటి చరిత్ర మీకు ఉండాలని అందరం కోరుకుంటాం.